నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ ఏమో ఆల్ టైమ్ హై రూ. 12,460. ఏదైనా గోల్డ్ తగ్గిపోతుందని బాధపడి రూపాయినేమో అతి పాతాళాలకు తీసుకెళ్ళాం. రూ. 90.75 అని ఇటు అటు తోస్తూనే ఉంది. ఎలాగని ఎప్పుడు 91 అని అలా చూస్తుంది. ఒక బ్యాట్స్‌మన్ సెంచరీ దగ్గరికొచ్చినప్పటికి 6 చేయకుండా ఓ సింగిలే చేస్తారు కదా! సేఫ్‌గా ఆడతారు కదా! అలాగా ఆడుతున్నదిప్పుడు. అదంటే సెంచరీ కన్ఫర్మ్. లక్ష 120 అని మనం ఆడుతూనే ఉన్నాం. అది మనం మర్చిపోకూడదు. కానీ సెంచరీ నిత్యమే కానీ, గోల్డ్ రేటింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏటైనా సరే ఇండియాలో పెరుగుతూనే ఉంది. దీనివల్ల దీనివల్ల మనం సంతోషంగా ఉండాలి. వెండి రేటు కూడా రూ. 3 పెరిగి 213కెళ్ళింది. వెండికి ఏంటి కొత్త డెవలప్‌మెంట్? చైనా ఏమో వెండి ఎక్స్‌పోర్ట్‌ని ఆపేస్తాను అని బెదిరిస్తున్నది. ఆ బెదిరింపు వల్లనే సిల్వర్ పెరుగుతుందని అనుకుంటున్నాను. ఇన్ను కన్‌ఫ్యూజన్‌లో ఉంది. నేను రీసెంట్‌లీ నా టీమ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఏటి చెప్తున్నారంటే 91కెళ్ళిపోయిందని అంటున్నారు. దీనివల్ల ఏంటి మనకేంటి బాధ అని అనుకుంటున్నారు కదా! మార్నింగ్ కాంటెస్ట్‌లో ఒక ఆర్టికల్ ఇచ్చారు. పాపం ఇండిగో $9 బిలియన్ లయబిలిటీ ఉందంట. ఒక రూపాయి ఎళ్ళిందంటే 90,000 ఎళ్ళిపోయిందనంట. ఈ మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నాను దాంట్లోని ఒక 300,00,00,000 ఖాళీ. ఒక్కొక్క రూపాయి డాలర్ ఎళ్తున్నప్పుడు 9,000 క్రోర్స్ నష్టం అని నేను ముందే చెప్పాను. ఈ 3 రోజుల్లోని 9,000 క్రోర్స్ నష్టం ఉందని ఇండిగో కనిపిస్తుంది. అది కూడా కాదు. ఇండిగో ఏం చెప్తున్నారు టాటాని కౌంటర్ చేయడానికి ఇంటర్నేషనల్ మేము ఫ్లైట్ పెంచేసాం. ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఎయిర్ ఇండియా కన్నా ఎక్కువగానే ఉంది మనం ఇప్పుడు. ఇదంతా చేసి మరి షార్ట్ టర్మ్‌లో స్టాక్ మార్కెట్ పెంచొచ్చు గానీ, లాంగ్ టర్మ్‌లోనే మీ డాలర్ డిప్రిసియేషన్ అవుతున్న కొద్దీ మీ తాలూకా లయబిలిటీ పెరుగుతుంది. ఆ లయబిలిటీ మీట్ చేయడానికి మీరు టికెట్ రేట్ పెంచాలి. టికెట్ రేట్ పెంచామంటే ఇది రెగ్యులర్ పాసెంజర్ రారు. బూట్స్ ఏస్తున్నోళ్ళేమో 5 స్టార్ దీనికెళ్తారు. నీ తాలూకా మార్కెట్ షేర్ పడుతుంది. ఇదవుతున్నది రియాలిటీ. ఇదొకటే కాదు. ఆ రూపాయి తగ్గుతున్న కొద్దీ రేట్ ఎంత పెరుగుతుంది. మీ తలకా వంట నూనె పెరుగుతుంది. ఉప్పు రేటు పెరుగుతుంది. చికెన్ అంతా పెరుగుతుంది. నిత్యావసర రేట్ పెరుగుతుంది. కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ చెప్తారు 0.75 పెరిగిందంట రేట్ అని. లాస్ట్ ఇయర్ రూ. 100 కొన్న వస్తువు ఈ నెలేమో రూ. 100 75 కొనొచ్చు అని అంటున్నారు. అని చెప్తున్నారు. అదే సమయంలోని గోల్డ్ ఆల్ టైమ్ హై, వెండి ఆల్ టైమ్ హై. ఏది చూస్తున్నా కూడా ఆల్ టైమ్ హై కానీ నిత్యావసర రేటు పెరుగుతూనే ఉంది. డాక్టర్ ఫీజు పెంచలేదు, స్కూల్ ఫీజు పెంచలేదు, ఏంటి పెరగలేదు. కానీ రూపాయి పడుతూనే ఉంది. కానీ ఈ రూపాయి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక న్యూస్ ఏటొచ్చిందంటే, ఒక అవర్‌కి 152 కోట్లు అమ్మారు ఒక 2 సంవత్సరమా. ఒక 1 అవర్ మార్కెట్ ట్రేడింగ్ అయిందంటే, ఎఫ్ఐఎస్ ఏమో 150 అమ్మేసి పైనకెళ్తున్నారు. మీ డబ్బులే డీఐ ఏమో రీప్లేస్ చేస్తూనే ఉన్నాడు. పైకంటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఇవాళ ఒక న్యూస్ చదివాను. 2010, 12లోని ఆల్ఫాబెట్ 7.5% స్టేక్ స్పేస్ ఎక్స్‌లో కొన్నారంట. ఈ ఐపీఓ చేస్తున్నప్పుడు ఎలాన్ మస్క్ ఒకటే ట్రిలియన్ అవ్వలేదు. ఆల్ఫాబెట్‌కి కూడా 112 బిలియన్ డాలర్ వస్తుందని అంటున్నారు. ఇప్పుడు ట్రేడు మనసులో ఎవరు ఆల్ఫాబెట్ ఎంచరు. ఆళ్ళు ఆటోమేటిక్‌లీ స్పేస్ ఎక్స్‌లో స్పేస్ ఎక్స్ తాలూకు పబ్లిక్ యూజ్ వస్తున్నప్పుడు ఫస్ట్ ట్రిలియన్ ఎవరవుతారు? మన తలక ఇలాన్ మస్క్, లారీ పేజ్, స్విగ్గీ పేను, గూగుల్ తలక 2 ఫౌండరు ట్రిలియన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఇదంతా చూస్తున్నప్పుడు ట్రిలియన్ దానికి అర్థం లేదిప్పుడు. లక్షాధిపతి అంటారు. ఆవిడ మిలియనర్ అన్నారు. 1,00,00,000 అన్నారు. 10,00,00,000 అన్నారు. డబ్బుకి మీనింగే లేనట్టుగుంది. డాలర్‌లో మెజర్ చేసినా కానీ, రూపాయలో మెజర్ చేసినా కూడా కందే. దీనివల్ల రూపాయికి మన వాల్యూ గోల్డ్‌నే చూడాలి మనం. గోల్డ్‌లో చూసామంటే మీ స్టాక్ మార్కెట్ 50% గోవిందా, గోవిందా, గోవిందా లాగుంది. వెండిలో చూసామంటే దానికన్నా పెద్ద గోవిందా ఉంది. రూపాయిలో అలాగైనా ఉంది. డాలర్‌లో చూసినా గోవిందాలాగుంది. బ్రిటిష్ పౌండ్‌లో చూసినా కూడా గోవిందో. అలాగే యూరోలో చూసినా కూడా ఔట్. ఏంటంటే మనతో స్టాక్ అలాగనే ఉన్నది రూపాయలు. మీరు ఏ ఫార్మ్ ఆఫ్ పద్ధతిలో చూసినా కూడా రేట్ పడిందని అర్థం. అదవుతుంది న్యూస్. గోల్డ్, సిల్వర్ ర్యాలీ ఉంది పెరుగుతూనే ఉంది. జెమ్స్ ఎక్స్‌పోర్ట్ గోల్డ్ వచ్చేసి నవంబర్‌లోని 20% పెరిగిందని అంటున్నారు. ఇదేంటంటే అమెరికాకెళ్ళిందా అని తెలియలేదు. ఏ ఊరికెళ్ళిందని కూడా మనకు తెలీదు.
గోల్డ్ ధర పెరిగి, వెండి రేటు పెరిగినా కూడా ఇంపోర్ట్ పన్ను రేటు పెరుగుతుంది. ఎక్స్‌పోర్ట్ చేస్తున్న రేట్ కూడా పెరుగుతుంది. ఇదంతా చూడకూడదు మీరు. మోజంబిక్‌కి ఇండియాలోని ఒక నెలకేమో 2200 ఏసుకోవచ్చని చెప్తున్నారు. అంటే ఒక నెలకి 10,000 సర్వ్ చేసిన డయాబెటిక్ పేషెంట్స్‌కి ఓజంబిక్ వచ్చింది. సెమిగ్లూటెంట్ నెక్స్ట్ ఇయర్ ఏమో పేటెంట్ నుంచి పైనకెళ్ళిపోతుంది. అదోడ సగం వెలలో అందరికీ దొరుకుతుంది. ఇదే ఓజంబిక్ కూడా రేట్ తగ్గిస్తారు. నెక్స్ట్ విషయం ఏంటని చూసారంటే, యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ వెల్త్ మేనేజర్‌లోని 50 పీపుల్స్ పెంచారు. ఈ 50 పీపుల్ ఎళ్లి డబ్బున్నోళ్ళకి తేవాలి అని అవుతుంది ఐడియా. ఈ డబ్బున్నోళ్ళే యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్న సర్వీస్‌కి ఆళ్ళకున్న కస్టమర్ యాటిట్యూడ్‌కి డబ్బులు పక్కలకే రాడు, పరిగెట్టుకొని వెళ్ళిపోతారు. దీనివల్ల రీటైల్ కస్టమర్‌ని గట్టిగా లాగి ఉంచడం తప్ప, హై ఎండ్ కస్టమర్‌ని ఉంచడం కష్టం. ఇది నా తాలూకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను. ఇది నా మైన్ ఎక్స్‌పీరియన్స్. మీ తాలూకు ఎక్స్‌పీరియన్స్ వేరేగా ఉండొచ్చు. టోటలీ టాప్ ఫర్మ్స్ ఈ 1 మంత్‌లోనే 80,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఎళ్ళిపోయాయి. అంటే ప్రిసైజ్ అంటే 79,290 క్రోర్స్ ప్రిసైజ్ ఎళ్ళిపోయింది. గోవిందా అయిపోయింది. బిఎన్‌డబ్ల్యూ ఏం చేస్తున్నారు, మినీ అని నెట్వర్క్‌ని ఎక్స్‌పాండ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా ప్లేసెస్‌లో మీరందరూ ఏమో బిఎన్‌డబ్ల్యూ కొనాలి అని అంటున్నారు. నెక్స్ట్ అవుతున్న టీసీఎస్ లాస్ట్ ప్లేబుక్ అంతా తీసుకొని కొత్త ప్లేబుక్ ఒకటి ఆరంభించారు. ఈ కొత్త ప్లేబుక్ ఏంటంటే ఏఐ రిలేటెడ్ చిన్న చిన్న కంపెనీస్ మింగేసి ఏఐ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్ చేస్తామని నా ఒక ఐడియా. దాని తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ వాల్యూమ్ ఏఐ వల్ల పెరుగుతుంది అని అంటున్నారు. ఏదైనా చేయొచ్చు. బ్లాక్‌ని వైట్ చేసేస్తుంది. ఎలా సూపర్‌సెషన్ చేసి అన్నీ సరి చేస్తుంది అని అంటున్నారు. తమిళనాడులో పెద్ద బ్రాండ్ వస్తుంది ఉదయం పరుపు. ఆ ఉదయం పరుపు తాలూకా కన్నేమో రిలయన్స్ మీద పడింది. ఇప్పుడు మీకందరికి డన్జో కథ తెలుసు. అలాగే చాలా బ్రాండ్స్‌ని లాండ్రీ బ్రాండ్స్‌ని, ఇన్నర్ వేర్ బ్రాండ్స్ వచ్చిన రిలయన్స్ తీసుకొని పడిపోయింది. రిలయన్స్ అర్బన్ లాడర్ అని ఒక కంపెనీ తీసుకొని ఇప్పుడు అర్బన్ లాడర్ పడుకొని ఉంది. రిలయన్స్ ఏ రిటైల్ బ్రాండ్ ఏది చెయ్యెత్తినా కూడా దాంతోనే వాళ్ళ తాలూకు గతి ఓవర్. ఎందుకంటే వాళ్ళు బీ2 బిజినెస్. కన్జ్యూమర్ బిజినెస్ టు కన్జ్యూమర్ ప్లేయర్ కాదు. ప్రజలకి కన్జ్యూమర్ ఆళ్ళకి ట్రస్ట్ లేదు. వాళ్ళ వల్ల పెద్ద కన్జ్యూమర్ బ్రాండ్ ట్రస్ట్‌గా లేదు. మిగతా మ్యాటర్‌లో ట్రస్ట్ ఉండొచ్చు. వాళ్ళిచ్చిన ప్రొడక్ట్‌ని కొంటారని అనుకోవడం లేదు. మార్నింగ్ ఏమో చూసా అంటే మార్కెట్ ఏమో 150 పాయింట్లు పడింటిది. అది రికవర్ అయినట్టు ఉంది. మళ్ళీ ఏస్తారని అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ సూపర్ చేస్తుంది. ట్రాక్షన్ ఉంటుంది అని అంటున్నారు. మా తాలూకా పక్కన సైడ్‌లోని ప్లాట్లు కట్టారు. మా వీధిలో కూడా చాలా ప్లాట్లు కట్టారు. మా ఏరియాలోని 4,00,00,000 కంటే ఫ్లాట్ తీసుకోవడానికి ఎవరు మనుషులు లేరు. అలాగే మీరిప్పుడు ఐఎన్‌డి ఫ్లాట్స్ అంటారు. బుకింగ్ అవ్వదు. బుకింగ్ అవుతుందని ఎక్కడో కూర్చొని ఉండవలసిందే. అదే ఒక ఫ్లాట్ కొన్న బదులు 2 ఫ్లాట్ కొనుక్కోవచ్చు. ఈ డబ్బున్నోళ్ళందరూ 10 ఫ్లాట్లు కొన్నా కూడా డైరెక్షన్ ఎటు ఉండదు. ఇంకోటేటి చెప్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్‌ని సూపర్‌గా చేస్తా అని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సూపర్‌గా చేస్తా అంటే అదంతా రెగ్యులేటెడ్ నార్మ్స్ అన్ని సైడ్ చేశారండి. ఓన్లీ లార్జ్ అండ్ ప్రొవైడింగ్ కంపెనీస్ ప్రొవైడ్ అవుతుంది. ఏంటి అసల ప్రాబ్లమ్? స్మాల్ బిజినెస్‌కి ఏంటి వ్యాపారం అంతట్లేదు. స్మాల్ బిజినెస్ ఏమో క్లోజ్ చేసుకొని వెళ్తున్నారు. ఈ స్మాల్ బిజినెస్‌కి ఏంటి మనం ఇది చూడలేదంటే మార్కెట్ పెద్ద ప్రాబ్లమ్‌లోకెళ్ళి ఉంటుంది. దీనివల్ల స్మాల్ బిజినెస్‌కి రూట్ చెప్పడం తప్ప రూటే లేదు. అలాగే ఐపీఓస్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎళ్తున్నది. ఐసీఐసీ తాలూకు ప్రుడెన్షియల్ ఏఎంసీ తాలూకా ఐపీఓ అవుతున్నది. 1.3 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. వాల్యూ చాలా హై. పెద్దగా రిలీజింగ్ గెయిన్ వస్తుందని మాకేం తెలియడం లేదు. లిస్టింగ్ గెయిన్ వస్తుందన్న హోప్ ఉందండి. ఇప్పటికి 100% 200% సబ్స్క్రైబ్ అయ్యుంటది. దీన్ని బట్టి తెలుస్తున్నది. గ్రే మార్కెట్ ప్రీమియం 12% ఉంది. దీనివల్ల ఆ స్టాక్ అక్కడికెళ్దని మనందే తెలుసు. గ్రోత్ లాగా ఐపీఓ 194కెళ్ళింది. ఇప్పుడేమో రూ. 140 వచ్చేసింది. మార్కెట్ రికవర్ అవ్వడానికి కారణం టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ కన్సిడర్ చేసాం. ఇదంతా ఏమో మనం అది పడుతున్నప్పుడే మనం కన్సిడర్ చేసాం. అది మనకు గుడ్ న్యూసే. ఇలాంటి సమయంలోనే ఫ్లాపీ ఐపీఓస్ అని వదిలేసి వాల్యూ ఉన్న స్టాక్స్‌ని కన్సిడర్ చేయండి. మన ఐటీసీ చిరంజీవి గానుంది. సిగరెట్ పన్ను రేట్ పెరిగిన వల్ల వాల్యూమ్ పడిపోతుంది అనుకోకండి.
సైడ్‌లో ఉన్న టీ కడకెళ్ళి చూడండి. ఎంతమంది సిగరెట్ తాగుతున్నారని చూడండి. ఆశీర్వాద్ మసాలా అమ్ముతుందో లేదో చూడండి. ఆశీర్వాద్ రొట్టి అమ్ముతున్నారో లేదో చూడండి. ఐటీసీని హ్యాపీగా కన్సిడర్ చేయండి. ఇప్పుడుకున్న ఒక న్యూస్ ఏంటంటే, దీనివల్ల ఇండిగో నష్టం పెరుగుతూనే ఉంది. వీడియో మాట్లాడుతున్నప్పుడు 90 ఈ పైసా క్లోజ్ చేస్తున్నప్పుడు 96లోనే ఉంది ఇప్పుడు. కంపల్సరీ 100 అవుపోతుంది. లక్షం అవుతుంది 120. థాంక్ యూ. నమస్కారం.